నెక్సా ఎస్ క్రాస్ సుజుకీలోనే ఒక బెస్ట్ వెహికల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అది ఇంజన్ పరంగా అయినా, లేకపోతే డ్రైవింగ్ డైనమిక్స్ పరంగా అయినా, లేకపోతే సేఫ్టీ పరంగా అయినా కూడా. ఈ వెహికల్ మన దగ్గరికి యూజ్డ్ కార్ పర్చేస్ చేసామండి. ఒకసారి ఇన్స్పెక్షన్ చేసి కండిషన్ ఎలా ఉంది అని చెప్పేసి అడగడం జరిగింది. అండ్ మేము టోటల్ వెహికల్ని ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత రైట్ సైడ్ సి పిల్లర్ దగ్గర డ్యామేజ్ అని చెప్పేసి నోటీస్ చేసాం. దాంతోపాటు కూడా సి పిల్లర్ రిపేర్ కూడా మేము నోటీస్ చేసి కస్టమర్కి చెప్పడం అని చెప్పేసి జరిగింది. అండ్ ఎక్కడెక్కడ రీపేట్ అయింది, అండ్ యాక్సిడెంటల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ పెయింట్ కండిషన్ ఏంటి, లేకపోతే వెహికల్ కండిషన్ ఏంటి, ఇంజన్ కండిషన్ ఏంటి, సస్పెన్షన్ కండిషన్ ఏంటి, ఏసీ కండిషన్ ఏంటి అని చెప్పేసి టోటల్గా కస్టమర్కి పక్క నుండి కూడా చూపించడం అని చెప్పేసి జరిగింది. తర్వాత ఈ వెహికల్కి అయితే ఒకసారి టెస్ట్ రైడ్కి వెళ్ళేసి వచ్చామండి. టెస్ట్ రైడ్కి వచ్చిన తర్వాత కస్టమర్ కూడా ఇందులో మనకు సస్పెన్షన్ రిలేటెడ్ లో ఆర్మ్ ఇష్యూ ఉందని చెప్పేసి కూడా చూపించేసి తనకు రీప్లేస్ చేయడం అని చెప్పేసి జరిగింది. దాంతోపాటు కూడా ఈ వెహికల్కి జనరల్ సర్వీస్ కూడా చేసామండి. మా జనరల్ సర్వీస్లో ఇంజన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్, క్యాబిన్ ఫిల్టర్, దీంతో పాటు కూడా బ్రేక్ ఏవైతే బ్రేక్ ఫ్లూయిడ్ ఉంటుందో, లేకపోతే అదేవిధంగా బ్యాటరీకి సంబంధించిన లిక్విడ్ టాప్అప్ అవ్వచ్చు, కూలింగ్ టాప్అప్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మా దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయండి. అండ్ ప్రతిదీ కూడా వీడియో తీసి అండ్ కస్టమర్కి చూపించడం అని చెప్పేసి జరుగుతుంది. దీంతోపాటు కూడా ఈ వెహికల్లో మనకు ఒక చిన్న ప్రాబ్లం హ్యాండ్ బ్రేక్ రిలేటెడ్ ఉంది, అది కూడా సాల్వ్ చేసి అయితే కస్టమర్కి ఇవ్వడం అని చెప్పేసి జరిగిందండి. తర్వాత ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే డీకార్బొనేషన్ వెహికల్ చేసేసి కస్టమర్ని సాటిస్ఫై చేసి అయితే పంపించడం జరిగిందండి. మీరు కూడా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలనుకున్నట్లయితే స్క్రీన్ పై నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి.